మహాపురాణం నిత్యపారాయణం 25వ అధ్యాయం అంబరీషోపాఖ్యానం. 25వ రోజు బహుళ దశమి. ఈరోజు శివాలయంలో అమ్మవారికి సహస్రనామ పూజ, లలిత సహస్రనామ పారాయణము, పేదలకు అన్నదానం చేయాలి, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. 25వ అధ్యాయం ప్రారంభ. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమో నమః. ఓం క్లీం నమః శివాయ. బ్రాహ్మణ ఉవాచ. శ్లోకం. రాజన్ముభయతః పాశారజ్జురేషా సమాగతా భవతో నరశార్దూలా ఘోరాత్ పాపాత్ పురాకృతాత్ వయం న నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవా స్వబుద్ధ్యా తు సమాలోక్య కురుత్వంతవ నిశ్చయం. తాత్పర్యం. బ్రాహ్మణులు ఈ విధంగా చెప్పుచున్నారు. అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కల నుంచి కంఠ పాశరగ్ను ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకం వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితి మా దుర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లయినను నీకు కీడు రాక తప్పదు. అందు దేనికి నీవు ఒప్పుకుందువో ఆలోచించుకొని నీవే నిశ్చయించుకొనుము. భూసురులు ఇట్లు చెప్పిన మాటలు విని రాజువారితో తన నిశ్చయంను ఇట్లని చెప్పుచున్నాడు. ఓ భూసురులారా, విష్ణుభక్తిని విడుచుట కంటే భూసుర శాపము కొంచెమే మంచిది. నేను ఇప్పుడు కొంచెము జలం చేత పారణ చేసేదను. ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమగునని చెప్పియున్నారు. ఇచ్చట శృత్యర్థ బోధక ప్రమాణం కాబట్టి జలపారణం చేత ద్వాదశ్యతి క్రమణ దోషము రాదు, విప్రతిరస్కారమును లేదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసుడు శపించుడు. నా జన్మాంతర పాతకము నశించును. రాజు ఇట్లా నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపంతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యం కాని కఠినమైన వాక్యం ఇట్లు పలికెను. ఓ రాజా, అతిథిని కావచ్చిన నన్ను విడిచి శాస్త్రమర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు మలభోజియగును. ఇతరులకు పెట్టక తానొక్కడే భుజించినవాడు పాపంను భుజించువాడగును. అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడి కంటే అధముడు. ఆత్మార్థం వంట చేసుకున్నవాడు పాపంను భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపంల పరంపరను భుజించును. అగ్ని పక్వమైనది కానీ పక్వం కానిది కానీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ పాలు కానీ అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడవైన అతిథిని నన్ను వదిలి దుష్టబుద్ధి గలవాడనై అన్నప్రతినిధిని చేసినావు. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడు అవుదువు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా? నీకు హరిదేవుడు ఎట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. అనగా నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి కాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి. ఓరి, నీవు ధర్మాత్ముడవని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపచేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజు గనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించదవు. కాబట్టి నీవు ధర్మకుంటకుడవు అగుదువు.
దుర్వాసుడు ఇట్లు పలకగా విని అంబరీషుడు భయముంది నమస్కరించి మునిని తన ఎడల ప్రసన్నునిగా చేసుకొనుటకు ఇట్లని ప్రార్థించెను. అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానసుడను, నిన్ను శరణు వేడెదను, నన్ను రక్షింపుము అని కోరెను. నేను ధర్మమార్గము తెలియక పాపము అను బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను వేడుచున్నాను, నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను, జ్ఞానం లేక పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతిరూపుడవు కనుక నన్ను తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షయాయుక్తులై ఉందురు. మీ వంటి మహాబుద్ధిమంతులు కృపావంతులై మా వంటి పాపసముద్రం అగ్నులను ఉద్ధరించవలేను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమకాలితో తన్ని దూరంగా పోయి నిల్చుండి మిక్కిలి కోపంతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లనియే, రాజా, నేను దయగలవాడను కాను, నాకు శాంతి లేదు, క్షాంత్య భావనముకు ఆయలమైతిని కనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వర్లందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు. కానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడను కాను. ఇట్లని పలికి అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చెను. మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, బ్రాహ్మణుడై దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు, నేను శాస్త్రార్థ వేదిని కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణ్ణి కంటే ముందు చేసి తినని గర్వంతో ఉన్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 జన్మలయందును గర్వమును పొందతగినది ఒకటియు లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చితనని భావము. ఇట్లు 10 శాపములను ఇచ్చి తిని నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వవలేనని తలచి దూర్వాసుడు నోరు తెరిచినంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడను భక్తిప్రియుడను శరణాగత వత్సలుడను అగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోనూ బ్రాహ్మణి మాటను సత్యంగా చేయలేననియు తలంపుతోనూ దూర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపము ఇచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణ్ణి అతిక్రమంతో తగిన శిక్ష విధించవలేనని తలచి చక్రమును పంపెను. తర్వాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించుచు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయమంది ప్రాణములను కాపాడుకునే తలంపుతో పరిగెత్తెను. ఆ చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని భూమినంతయు తిరిగెను. దూర్వాసుడు చక్రం చేత భూచక్రమంతయు తిరిగింపబడెను. చక్రభయం చేత ఎవ్వడును మునిని రక్షించువాడు లేకపోయెను. శ్లోకం. శక్రాధయో లోకపాలా వశిష్టాద్యాశ్చ తాపసా హరబ్రహ్మాదయశ్చాపి శక్తానానర్హ కేచన తాపసస్య మునీశస్య కోపసంక్రాంతర్ధుర్ధియా హరిభక్తావమానేన బభూవ ప్రాణసంకటం. తాత్పర్యం. ఇంద్రాది దిక్పాలకులను వశిష్ఠాది మునీశ్వరులను బ్రహ్మాది దేవతలను దూర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకుంటూ కూర్చుండు మునీశ్వరునకు అతి కోపము చేత బుద్ధిని చెర్చుకొని హరిభక్తునకు అవమానము చేయుట చేత ప్రాణ సంకటము తటస్థించెను. శ్రీ స్కాంద పురాణంలోని కార్తీక మహాత్యం నందలి 25వ అధ్యాయం సమాప్తః. పురాణం